తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కర్రెగుట్టలో పదుల సంఖ్యలో గుహలను గుర్తించాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టుల బంకర్ను గుర్తించారు. మరోవైపు భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు తమ మకం మార్చారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కర్రెగుట్టలో పదుల సంఖ్యలో గుహలను గుర్తించాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టుల బంకర్ను గుర్తించారు. మరోవైపు భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు తమ మకం మార్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గత కొద్ది రోజులుగా అక్కడ ఒక యుద్ధమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. అంటే మొన్నటిదాకా 6 మావోయిస్టులు మృతి చెందారు ఎన్కౌంటర్లో, ఇప్పుడు 9 మంది అంటున్నారు. అసలు అంటే శాంతి చర్చలకు తావు లేకుండా ఈ విధంగా జరుగుతోంది. అసలు ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. ఆపరేషన్ 2026 మార్చి 31 వరకు భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని చెప్పి హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో అంటే గత 10 రోజులను చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల కలయికలో భాగంగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రము మావోయిస్టులు ఉన్నారనే సమాచారం తోటి చుట్టుముట్టాయి. గత వారం రోజులుగా మావోయిస్టుల ప్రాంతాలను చుట్టుముట్టుకుని మాత్రం మావోయిస్టులను అందరించే విధంగా పోలీసు బలగాలు మాత్రం మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్ళిన తర్వాత మాత్రం మావోయిస్టులు 3 సార్లు లేఖ విడుదల చేయడం జరిగింది. శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ఈ ఎన్కౌంటర్ మీరు ఆపండి, మీ బలగాలను మీరు వెనక్కి తీసుకుని చెప్పి 3 సార్లు లేఖ పంపిన కూడా పోలీసు శాఖ గానీ ఇటు అయితే నిన్న కూడా మరొక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. శాంతియుత చర్చ మేము సిద్ధంగా ఉన్నాము, మీ ఉన్న బలగాలను మళ్ళీ తిప్పి వెనక్కి పిలిపిస్తామని చెప్పిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రము సరిగ్గా స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ సభ వరంగల్లో జరిగిన నేపథ్యంలో ఈ బహిరంగ సభ మాత్రము మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఆపరేషన్ కగారిని వెనక్కి తీసుకెళ్లాలి, కర్రెగుట్టలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పిన తర్వాత నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ మంత్రి అయిన జిల్లారెడ్డితో కలిసి జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ మంత్రి కూడా దీని స్థానంలో స్పందించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ప్రస్తుత మంత్రులు ఈ ఆపరేషన్ గగాన్ని ఆపాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసు బలగాలు చూసుకుంటే మాత్రం ఇంకా మూకుమ్మడిగా సుమారు 24,000 మంది బలగాలు ఈ కర్రెగుట్ట చుట్టుముట్టాయి. సో ఈ మధ్య కాలం చూసుకుంటే మాత్రం ఈసారి అంటే ఇవాళ రేపు మాత్రం భారీ మొత్తంలో ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఈసారి జరిగే ఎన్కౌంటర్ మొత్తం పెద్ద మొత్తంలో పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ చాలా మంది ప్రాణాలు కొద్దిగా అవకాశం గుర్తిస్తుంది. ఓకే సుధాకర్, అంటే గుహలలో నివాసం ఉండేది ఇప్పుడు మకం మార్చారు అని అంటున్నారు కదా, అంటే ఎక్కడికి మకం మార్చారనే వార్త ఏమైనా తెలిసిందా? శ్రవంతి, ఒకటే చూసుకోవచ్చు, ఈ కర్రెగుట్ట ప్రాంతం వచ్చే సుమారు 250 చదరపేటల ప్రాంతం ఉంటుంది. సో ఈ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాలంటే వచ్చిన సమాచారం అటువంటి గుహలు సుమారుగా 100 ఉన్నాయి, 10 నుంచి 100 వరకు ఉన్నాయని సమాచారం. అయితే పోలీసు బలగాలు గత వారం రోజులుగా ఈ గుట్టలో కుమ్మికి చేస్తున్న నేపథ్యంలో వీరికి ఇప్పుడు
కానీ పెద్ద మొత్తంలో 1 కిలోమీటర్ మేరకు ఉన్న సొరంగ మార్గం మాత్రం ఒకటి జరిగింది. కానీ ఇటువంటిది పదుల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మావోయిస్టు పార్టీలు ఏ సొరంగంలో ఎక్కడ ఇవ్వదు. కానీ హిడ్మా, దామోదర్, దేవా ఇవి ముగ్గురే టార్గెట్ చేసుకుని బేస్ చేసుకొని మాత్రం పోలీస్ వర్గాలు ఈ కర్రగుట్ట చుట్టుముట్టిన నిబంధన కనబడుతుంది. కానీ దామోదర్ని పట్టుకోవాలంటే మాత్రం 24,000 మంది కాదు కదా, మరో 24,000 పోలీస్ బలగాలు అక్కడికి వెళ్ళిన మాత్రం అతన్ని పట్టుకోలేరని చెప్పని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే మాత్రం అయితే పోలీస్ బలగాలు కర్రగుట్ట మొత్తం చుట్టుముట్టిన నేపథ్యం కనబడుతూనే ఉంది. కానీ ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కానీ ముఖ్యమంత్రులు కానీ ఖచ్చితంగా పోలీస్ గారిని వెనక్కి తీసుకురావాలి, ఆపరేషన్ గారిని అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర నుంచి ప్రతి ఒక్కరు ఉంటుంది. కానీ ఇప్పటికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు స్పందించడం లేదు. కానీ ఇవాళ రేపు మాత్రం స్పందించే అవకాశాలు ఉండే సమాచారం ఉంది. కానీ ఆ నేపథ్యంలోనే అంతకు ముందే అదే ప్రాంతాల్లో మాత్రం భారీ ఎన్కౌంటర్ జరుగుతాయని మాత్రం ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇదే ఎన్కౌంటర్ జరుగుతా మాత్రం రానున్న రోజుల్లో మావోయిస్ట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజా సంఘ నాయకులు చెప్తూనే ఉన్నారు, గత వారం రోజులుగా మీటింగ్లు పెడుతున్నారు, మంత్రులకు, మినిస్టర్లకు, వీళ్ళకు ప్రజలకు చెప్తూనే ఉన్నారు ఆపరేషన్ గారు నిలిపివేయాలి, దండకారంలో ఉన్న పోలీసులను తిరిగి మళ్ళీ వాళ్ళకు యథాస్థానాలకు వచ్చే రమ్మని చెప్పాలి. థ్యాంక్ యూ సుధాకర్.